అంటూ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు సంధ్య 70mm మేనేజ్మెంట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇన్ఫార్మ్ ద హీరో హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ టు నాట్ కమ్ ఆన్ 4/12/2024 అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే హీరో హీరోయిన్కి సంబంధించి అలాగే ప్రొడక్షన్ యూనిట్కి రావద్దని కూడా సూచించినట్టుగా దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. స్పెషల్ షో అట్ యువర్ థియేటర్, స్పెషల్ షో థియేటర్లో స్పెషల్ షోకి సంబంధించి రావద్దంటూ కూడా చెప్పినట్టుగా మీరు చూడొచ్చు. సంధ్య 70mmకి సంబంధించి స్టాంప్ అండ్ సిగ్నేచర్ ఉంది. అలాగే ఇక్కడ పోలీసులకు సంబంధించి సిగ్నేచర్ పెట్టి మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ లెటర్కి సంబంధించి ఒక్కసారిగా సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ లెటర్ అల్లు అర్జున్ బెయిల్ రద్దు కావడానికి కారణం అవుతుందా? అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఇదే డిస్కషన్ జోరందుకుంటోంది. మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, ప్రెసెంట్ ఇన్ఫాక్ట్ 2 రోజుల క్రితమే అల్లు అర్జున్ బయటకు వచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్ఫార్మ్ చేశారని చెబుతున్న ఈ లెటర్ ఇప్పుడు కనుక కోర్టు దృష్టికి వెళ్తే అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది సోషల్ మీడియా వేదికగా. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, దీని అప్డేట్స్ ఏంటి? మనం సంధ్య థియేటర్ కి సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్ అయితే బయటపడుతుందో చెప్పొచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఆ థియేటర్ కి వెళ్తున్నాడు అని చెప్పడం ముందంతా కూడా అల్లు అర్జున్ ఆ థియేటర్ కి వెళ్తున్నాడు అంటూ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. కాబట్టి ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్రనే ఎక్కువగా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చి ఆ తర్వాత తను ఎవరైతే పుష్ప టీం కి సంబంధించి అల్లు అర్జున్ టీం మొత్తం కూడా అక్కడ సినిమాకి చూడడానికి వెళ్తున్నారు, మేము ఆల్రెడీ కూడా సంధ్య థియేటర్ కి లెటర్ ఇచ్చామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మూలంగానే బెయిల్ కూడా వచ్చింది. కోర్టు కూడా అంటే ఇరువైపుల వాదనలు విని బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం అన్ని వార్తలు కూడా వేసాం. మళ్ళీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సంధ్య థియేటర్ లో ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి కేవలం అల్లు అర్జున్ అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యమే బాధ్యత వహించాలి అంటూ కూడా ఇప్పుడు ఈ లెటర్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా, అంటే అల్లు అర్జున్ టీం అక్కడికి వస్తున్నట్టు సినిమా చూస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేసినప్పటికీ సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులకు కూడా ఆ లెటర్ ని పంపించడం జరిగింది. కానీ పోలీసులు అక్కడికి రావడానికి వీలు లేదు, రావద్దని చెప్పండి అంటూ కూడా ఆ లెటర్ ని పంపించినప్పటికీ కూడా మరి ఎందుకని థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ టీం కి ఎందుకు పంపించలేదు అనే ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తుతున్నాయని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ లెటర్ కనుక బయటికి వస్తే, ఇప్పుడు ఏదైతే బెయిల్ మీద అల్లు అర్జున్ బయటికి వచ్చాడో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాట దాదాపుగా మనం అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. నేను దాదాపు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్ కి వెళ్తూ సినిమా చూస్తున్నాను, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు, నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళడం మూలంగానే ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన దీనికి బాధ్యత వహించాలి అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే సంధ్య థియేటర్ కి సంబంధించి ఎవరైతే కొంతమంది అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. కానీ ముఖ్యంగా అందులో ప్రాణాలు పోవడానికి గల కారణం సంధ్య థియేటర్ యాజమాన్యం, అదే విధంగా అల్లు అర్జున్ టీం అంటూ కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు సచిన్. ఇంట్రెస్టింగ్ గా దేవిక, ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు మీరు అప్ టు డేట్ ఇన్ఫాక్ట్ ఫాలో అయ్యారు, తర్వాత ట్రాక్ చేయడం జరిగింది. ఈ రోజు పరిణామం వరకు మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఎందుకంటే బయట ఎటువంటి చర్చ జరుగుతుందో మీరు చూసారు. బెయిల్ రద్దే అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు ఒకవేళ ఈ లెటర్కి సంబంధించి కనుక ఒకవేళ ఒక సోషల్ మీడియా చెక్కలు కొడుతున్న లెటర్ కాబట్టి కాస్త ఆలోచించే ప్రయత్నం అని అనుకోవాలి. ఒకవేళ ఇది నిజమైతే కనుక ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు కూడా చర్చ జరుగుతోంది. ఎస్ సచిన్, ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు, ఇక్కడ లెటర్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది. అంటే ఎవరైతే ఇప్పుడు సినిమా చూడడానికి వస్తున్నారో అల్లు అర్జున్ టీం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రావద్దు, ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీరో హీరోయిన్లు వస్తే క్రౌడ్ విపరీతంగా పెరుగుతుంది, దానివల్ల థియేటర్ కి వచ్చే అభిమానులు అంటే చూసే వాళ్ళు ఇబ్బంది పడతారు అంటూ కూడా అందులో ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళు చెప్పలేదు అనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అంటే అల్లు అర్జున్ హీరో వస్తున్నాడు అంటే ఖచ్చితంగా అభిమానులు చాలా మంది వస్తూనే ఉంటారు. ఆయన పాన్ ఇండియా స్టార్ కాబట్టి అల్లు అర్జున్ అనే వ్యక్తి చాలా మంది వస్తుంటారు. కానీ మరి వస్తున్నాడని తెలిసినప్పుడు కూడా మరి ఎందుకని ఆ సెక్యూరిటీని ఎక్కువగా పెంచలేదు?
అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అలాగే బయట కూడా ఎక్కువగా అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చాడో అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ని కలవడానికి క్యూలు కట్టి వెళ్లారే కానీ ఎవరు కూడా ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది, రేవతి ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒక బాబు ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టలు ఆడుతున్నాడు, అసలు బ్రతికే ఛాన్సెస్ కూడా లేవు, హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడానికి మరి డాక్టర్స్ ఎందుకు ఆలోచిస్తున్నారంటూ కూడా ఎవరు అడగని పరిస్థితి. మరి ఎవరి ఇంట్లో విషాదం జరిగింది, ఎవరి ఇంట్లోకి వెళ్తున్నారు అంటూ కూడా ఇక్కడ ప్రజలు ఎంతగానో ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ లెటర్ కి సంబంధించి అల్లు అర్జున్ కి మాత్రం బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సచిన్. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందా? సంచలన ఆధారాలు పోలీసులు బయట పెట్టారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని పోలీసుల అనుమతి కోరారు థియేటర్ యాజమాన్యం. అయితే హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని వాళ్ళను రావద్దంటూ చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాస్తున్నట్టుగా ఆ లెటర్లో మనం చూడొచ్చు. పోలీసుల మాట వినకుండా ర్యాలీకి వచ్చారు అల్లు అర్జున్ అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఆ అంశానికి మనం సంబంధించి చూసాం. ఆ తర్వాత ఆమె కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు. బతకాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న సందర్భం. అయితే ఆ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అయితే ఆ లెటర్ని ఆర్టీవీ ధృవీకరించడం లేదు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లెటర్ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యం నుండి ప్రస్తుతం ఒకవేళ ఈ లెటర్ కనుక నిజమైతే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జోరందుకుంటోంది. ఒకవేళ ఇది ఫేక్ అయితే కనుక ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలన ఆధారాలు బయట పెట్టారు పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని పోలీసుల అనుమతి కోరింది థియేటర్ యాజమాన్యం. అయితే హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుంది, వాళ్ళను రావద్దంటూ చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు రాసిన లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ లేఖ చెప్తున్న ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫాక్ట్ తీవ్ర చర్చనాంశమైంది. ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ కాపీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పోలీసుల మాట వినకుండా ర్యాలీకి వచ్చారు అల్లు అర్జున్. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన అంశానికి సంబంధించి ఎక్స్క్లూసివ్ లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇదే ఆ లెటర్ మీరు చూడొచ్చు. ఆ లెటర్ కి సంబంధించి దాదాపుగా 3, 4, 5, 6, 7, 8 పేజీల లెటర్. 8 పేజీల లెటర్ ఇది. ఆ 8 పేజీల లెటర్లో మీరు చూస్తే కనుక ద థియేటర్ ఇస్ అట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ adjacent to restaurants Sandhya 70mm and Sandhya 85mm. Both are in compound. There is no specific entry and exit to Sandhya 70mm. If any celebrities comes, it is not possible to control the fans and crowds at the time of new releases or special shows due to single entry. Sandhya 70mm management has instructed to inform the hero, heroine and the production unit to not come 4/12/2024 special show at your theatre అంటూ కూడా దాదాపు 8 లైన్ల ఈ లెటర్ ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ లెటర్ కాపీకి సంబంధించి ఇప్పుడు కోర్టు ముందు సబ్మిట్ చేస్తే, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఏం జరుగుతుంది? ఈ 8 లైన్ల ఈ లెటర్ ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా అంటూ చర్చ జరుగుతోంది. రిమెంబర్ ఆ రోజు కోర్టు దృష్టికి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకువెళ్తామంటూ, కోర్టు దృష్టికి తర్వాత మేము ప్రొడ్యూస్ చేస్తామంటూ ఇటు మాట్లాడిన సందర్భాలు ఆ రోజు ఈ అంశానికి సంబంధించిన డిస్కషన్కి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇదిగో ఆ 8 లైన్ల లెటర్. ద థియేటర్ ఇస్ ఎట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అడ్జసెంట్ ఒక్కసారి ఎస్ ఇలా మీరు చూడొచ్చు. అడ్జసెంట్ టు రెస్టారెంట్స్
ఆ రెస్టారెంట్స్ పక్కనే ఉంది సంధ్య 70mm, అలాగే సంధ్య 70mm, అలాగే సంధ్య 85mm రెండూ కూడా కాంపౌండ్లోనే ఉన్నాయి. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఒక స్పెసిఫిక్ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ లేదు అంటూ కూడా సంధ్య 70mmకి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీలు వస్తే కనుక ఫ్యాన్స్ని కావచ్చు, క్రౌడ్ని కావచ్చు కంట్రోల్ చేయడం, మరి ముఖ్యంగా న్యూ రిలీజెస్ కావచ్చు, స్పెషల్ షోస్ డ్యూ టు సింగిల్ ఎంట్రీ, ఒక సింగిల్ ఎంట్రీ ఉన్న కారణంగా క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టు సంధ్య 70mm అంటూ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన సిచ్యువేషన్. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, సంధ్య 70mm మేనేజ్మెంట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇన్ఫార్మ్ ద హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ టు నాట్ కమ్ ఆన్ 4/12/2024 అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే హీరోయిన్కి సంబంధించి అలాగే ప్రొడక్షన్ యూనిట్కి రావద్దని కూడా సూచించినట్టుగా దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. స్పెషల్ షో అట్ యువర్ థియేటర్, స్పెషల్ షో థియేటర్లో స్పెషల్ షోకి సంబంధించి రావద్దంటూ కూడా చెప్పినట్టుగా మీరు చూడొచ్చు. సంధ్య 70mmకి సంబంధించి స్టాంప్ అండ్ సిగ్నేచర్ ఉంది. అలాగే ఇక్కడ పోలీసులకు సంబంధించి సిగ్నేచర్ పెట్టి మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ లెటర్కి సంబంధించి ఒక్కసారిగా సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ లెటర్ అల్లు అర్జున్ బెయిల్ రద్దు కావడానికి కారణమవుతుందా? అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఇదే డిస్కషన్ జోరందుకుంటూ